తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అక్రమాలకు పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. దొంగ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు స్వాహా చేసిన హైదరాబాద్ అమ్మ ఆసుపత్రిని బ్లాక్ లిస్ట్ లో పెట్టి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. పేదలకు వైద్య ఖర్చులు ఇతర సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు ఖర్చు చేస్తారు. అయితే ఈ పథకంపై ప్రైవేటు ఆసుపత్రుల కన్ను పడింది. సీఎంఓ కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఓ విభాగం అధికారులు దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. హైదరాబాద్ అమ్మ ఆసుపత్రి సీఎంఆర్ఎఫ్లోని కింది స్థాయి సిబ్బందితో కుమ్మక్కై నిధులు కాజేసిందని తెలిసింది. రోగులు లేకుండానే బిల్లులు తయారు చేసి నిధులు పొందినట్టు సమాచారం. ఇందుకు కొందరు ఉద్యోగులు సహకరించినట్టు తెలుస్తోంది. ఆసుపత్రి పెట్టినవన్నీ దొంగ బిల్లులన్నీ తేలటంతో ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉందని ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. మరో అటెండర్ను సొంత శాఖకు పంపించేశారు. అక్రమాలకు పాల్పడిన అమ్మ ఆసుపత్రిని బ్లాక్ లిస్టులో చేర్చారు. పూర్తి స్థాయి విచారణ కోసం ఏసీబీకి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 15 మంది రోగుల పేరిట 15 లక్షల వరకు అక్రమంగా డబ్బులు డ్రా చేసుకున్నారని సమాచారం. కేవలం అటెండర్ల స్థాయిలోనే ఈ అక్రమాలు జరిగి ఉండవని, మరికొందరు ఉద్యోగుల ప్రమేయం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. ఏసీబీ విచారణ తర్వాత పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి అందిస్తారు. సారథి, చెప్పండి, అసలు ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? ఇందులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందని అనుమానిస్తున్నారా? రాజేశ్వరి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధిలో కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులు గుర్తించారు. కొన్ని బిల్లులు చెక్ చేస్తున్న సమయంలో డాక్టర్లు హాస్పిటల్ కు ఫోన్ చేసినటువంటి సందర్భంలో పదే పదే అదే రకమైన బిల్లులు రావడంతో డాక్టర్ల బృందం పసిగట్టి అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి బిల్లును కూడా పర్యవేక్షించడానికి సెక్రటేరియట్ లోని సీఎంఆర్ఎఫ్ విభాగంలో ఒక డాక్టర్ల బృందం ఉంటుంది. హాస్పిటల్స్ నుంచి వచ్చిన బిల్లులన్నీ కూడా పరిశీలించిన తర్వాత వాటిని హాస్పిటల్స్ కు ఫోన్ చేసి తెలుసుకుంటూ ఉంటారు. అయితే పదే పదే ఒక రకమైన బిల్లులు రావడంతో అనుమానం వచ్చి దానిపై విచారణ చేయడంతో దాదాపు దీంట్లో కొంత అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిసింది. ముఖ్యంగా అమ్మ హాస్పిటలే నుంచే ఈ బిల్లులన్నీ కూడా వస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న అమ్మ హాస్పిటల్ తోటి సీఎంఆర్ఎఫ్ విభాగంలో ఉన్నటువంటి ఇద్దరు ఉద్యోగులు కుమ్మక్కై దొంగ బిల్లులతోటి రోగులు లేకుండానే పదే పదే అవే బిల్లు సబ్మిట్ చేసి నిధులు డ్రా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి చెక్కులను కూడా వారే పట్టుకెళ్లి ఆ రోగులకు ఇస్తున్నట్టుగా తీసుకెళ్లి తమ అకౌంట్ లో వేసి డ్రా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంట్లో మొత్తం విచారణ జరుగుతోంది. పూర్తి విచారణ జరిగితే అసలు ఎక్కడ జరిగింది, ఎవరెవరి దీంట్లో ప్రమేయం ఉందని కూడా పూర్తి విచారణ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రాథమిక స్థాయిలో ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే, అటెండర్ స్థాయి ఉద్యోగులు మాత్రమే చేశారు. ఒకరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా, మరొకరు అటెండర్ ను మాత్రం తన సొంత శాఖకు పంపించేశారు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని పూర్తిగా విధుల నుంచి తొలగించారు. అయితే అమ్మ హాస్పిటల్ మాత్రం బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అమ్మ హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి ఏ బిల్లులను కూడా తీసుకోవద్దు, వాటికి సీఎంఆర్ఎఫ్ మంజూరు చేయొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఏసీబీ విచారణ తర్వాత దీంట్లో ఏ స్థాయి ఉద్యోగులు ఉన్నారు, ఎవరెవరికి ప్రమేయం ఉంది, చెక్కులను ఎలా డ్రా చేసుకోగలిగారు, ఎవరెవరు దీంట్లో ఉన్నారనేది పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే కేవలం అటెండర్లే కాదు, ఒకరిద్దరు ఉద్యోగులు కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా భావిస్తా ఉన్నారు. రాజేశ్వరి, సారథి, మరి సీఎంఆర్ఎఫ్ పరిధిలో ఉన్న మిగతా హాస్పిటల్స్ పై కూడా నిఘా ఉంచారు అధికారులు, అంటే భద్రత దిశగా ఇంకా చర్యలు చేపడుతున్నారా? రాజేశ్వరి, గతంలో కూడా సీఎంఆర్ఎఫ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కూడా అప్పుడు కొన్ని అక్రమాలు జరిగాయనే ఉద్దేశంతో విచారణ జరిపారు. కొన్ని హాస్పిటల్స్ బ్లాక్ లో ఉంచారు. అయితే ఇప్పటికైతే వెంటనే అందిన సమాచారం మేరకు అమ్మ హాస్పిటల్లో నుంచి వచ్చినటువంటి బిల్లులు మాత్రమే దొంగ బిల్లులు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఇలాంటి ఇంకొన్ని కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా గత ఏడాదిగా జారీ చేసినటువంటి సీఎంఆర్ఎఫ్ ఫైళ్లన్నీ కూడా పరిశీలించాలని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. రాజేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ సారథి.